ఆయన గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక కోసం విద్యార్థులతో సర్వేలు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని అన్ని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. ఈయనేదో పార్టీకి చెందిన నేత కావచ్చనుకుంటున్నారేమో. కాదు. ఆయన ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర వర్సిటీ తాజా మాజీ ఉపకులపతి ప్రసాద్ రెడ్డి. ఇంకొక ఆయన విద్యార్థులతో గొడవపడి విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో పదవి వేడతాననగా ఆగమేఘాలపై దాన్ని ప్రాంగణంలో ఆవిష్కరించారు. అడ్డు వచ్చిన విద్యార్థులను అరెస్టు చేయించారు. ఈ పని చేసింది బయట నుంచి వచ్చిన వైకాపా నేత అనుకుంటున్నారేమో. కానే కాదు. స్వయానా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి. ఈయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైకాపా పాటకు విద్యార్థులతో నృత్యం చేయించారు. వైకాపా ప్లేనరీ నిర్వహణ కోసమని విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసి మరీ వర్సిటీకి సెలవులు ఇచ్చారు. ఈ ఘనత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ది. అందరికంటే ఘనుడు పుట్టినరోజులంటే వైఎస్ఆర్ జగన్ లాంటి వారివేనా అనుకున్నారేమో. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిల పుట్టినరోజు వేడుకలను వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వర్సిటీల్లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి భారీ కేకులు కోసి బాణసంచా కాల్చారు. ఈ వీర విధేయుడు శ్రీ వెంకటేశ్వర వర్సిటీ ఉపకులపతి కుర్చీ వీడిన రాజారెడ్డి. ఇది రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని పరిస్థితి. ప్రతిష్టాత్మక ఉపకులపతి పదవుల్లోని ఆచార్యుల దిగజారిన స్థితి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ఇటీవలి దాకా వీసీగా చేసిన రామకృష్ణారెడ్డి పదవీకాలం పూర్తయి వెళ్లిపోతే వర్సిటీకి పట్టిన దరిద్రం వదిలిందంటూ విద్యార్థులు పరిపాలనా భవనాన్ని పసుపు నీటితో శుద్ధి చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్ర వర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి మరోసారి పదవి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారంటే ఆయన సాగించిన రాజకీయ దమనకాండ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రధానమైన ఆంధ్ర వర్సిటీకి ఎంపీ విజయసాయిరెడ్డి సిఫార్సు చేసిన ప్రసాద్ రెడ్డిని, శ్రీ వెంకటేశ్వర వర్సిటీకి మంత్రి పెద్దిరెడ్డి సూచించిన రాజారెడ్డిని, శ్రీకృష్ణదేవరాయకు సీఎం జగన్ సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన రామకృష్ణారెడ్డిని, విక్రమసింహపురికి సీఎం జగన్ బంధువు క్రిస్టోఫర్ భార్య సుందరవల్లిని, ఆచార్య నాగార్జున వర్సిటీకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనతో రాజశేఖర్ను వీసీలుగా నియమించారు. ప్రసాదరెడ్డి, రాజారెడ్డి, రామకృష్ణారెడ్డిల పదవీకాలం గత నవంబర్ 24తో పూర్తయింది. ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన సమయంలో వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఆయనకు తాత్కాలిక వీసీగా బాధ్యతలు అప్పగించారు. ఎంపీ విజయసాయిరెడ్డి అండతో ఆయన వీసీగా కాకుండా పూర్తిస్థాయి వైకాపా నాయకుడిగా వ్యవహరించారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల ముందు ఆయన సామాజిక వర్గం ప్రతినిధులు నిర్వహించిన సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రసాదరెడ్డి హాజరయ్యారు. 2021లో జీవీఎంసీ ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులు ఎంపిక చేసేందుకు ప్రసాదరెడ్డి విద్యార్థులతో సర్వే చేయించారు. అనంతరం వర్సిటీలో వైకాపా నాయకులు అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రసాదరెడ్డి రెక్టార్గా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. కొద్ది రోజుల తర్వాత పరిపాలనా విభాగం పక్కన ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. వర్సిటీ చరిత్రలో రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అదే తొలిసారి. వీసీగా పదవీకాలం పూర్తయ్యే ముందు పాత విగ్రహాన్ని తొలగించి వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు కళాశాలల అధినేత 20 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరోసారి వీసీ పదవిని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రసాదరెడ్డి అప్పటి రిజిస్ట్రార్ ఆచార్య వి కృష్ణమోహన్తో కలిసి విశాఖలోని హోటల్లో ఉత్తరాంధ్రలోని అన్ని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. దీనికి వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. అన్ని కళాశాలల గ్రాడ్యుయేట్లు, సిబ్బంది సీతంరాజు సుధాకర్కు ఓటేయాలని వైకాపా అభ్యర్థి తరపున ప్రసాదరెడ్డి, కృష్ణమోహన్ ప్రచారం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రసాదరెడ్డిపై గవర్నర్కు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి.
శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా రామకృష్ణారెడ్డి అక్రమాలను న్యాయ విద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని ఏకంగా ఆ కోర్సునే రద్దు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గారు. వర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించాలని ఉద్యోగులతో చందాలు వసూలు చేయించారు. విమర్శలు రావడంతో దీన్ని విరమించుకున్నారు. చందాల డబ్బులకు మాత్రం లెక్కలు లేకుండా పోయాయి. వీసీగా రాజారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి దిగిపోయేదాకా శ్రీ వెంకటేశ్వర వర్సిటీని వైకాపా నేతల పుట్టినరోజు వేడుకల ఫంక్షన్ హాల్గా మార్చేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ల తనయుల పుట్టినరోజు వేడుకలకు వర్సిటీని వేదికగా మార్చేశారు. వర్సిటీల్లో తాత్కాలిక, రోజువారీ వేతనంతో కూడిన నియామకాలను చేపట్టకూడదని ఉన్నత విద్యాశాఖ నవంబర్ 11న ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను పక్కన పెట్టిన రాజారెడ్డి, రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ వారి హయాంలో 100 మంది తాత్కాలిక ఉద్యోగులు, 150 మంది పొరుగు సేవల సిబ్బంది, 50 మంది అతిథి అధ్యాపకులను నియమించారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉన్నవారేనని ఆరోపణలున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకుడిలా వర్సిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీసీగా స్వీకారోత్సవం సందర్భంగా జై జగన్ అంటూ ఆయనే నినాదాలు చేశారు. వర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీలో 3 రాజధానులకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 65 పెంచిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సీఎం జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వర్సిటీలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం జగన్ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ద్వారం వద్ద సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీసిపోని విధంగా నినాదాలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైకాపా పాటకు విద్యార్థులతో నృత్యం చేయించారు. వైఎస్ వర్ధంతి, జయంతి, జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల పుట్టినరోజులను పురస్కరించుకుని వర్సిటీ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైకాపా ప్లేనరీ ఏఎన్యూను పార్కింగ్ స్థావరంగా మార్చేశారు. విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసి మరీ వర్సిటీకి సెలవులు ఇచ్చారు. అధికార పార్టీ అండతో ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్గా నియమితులైన వేణుగోపాలరెడ్డి ఆది నుంచి రాజకీయ వివాదాలకు నిలయంగా మారారు. అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచినందుకు జగన్ చిత్రపటానికి స్వయంగా రిజిస్ట్రారే క్షీరాభిషేకం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి ఏకంగా వైకాపా ప్రచార సభావేదికపైకి వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి చెవిలో గుసగుసలాడారు. అంతేకాదు, పొరుగు సేవల ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని నమ్మించి కుప్పం మున్సిపల్ ప్రచార సభకు తీసుకొచ్చి వారికి మంత్రి పెద్దిరెడ్డితో హామీ ఇప్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు వర్సిటీలో గ్రానైట్ అక్రమ మైనింగ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత నెలకు 3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. సీఎం జగన్ బంధువు, విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి ప్రతి ఏడాది వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతిలను వర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఏకంగా పరిపాలనా భవనానికి రాజశేఖర రెడ్డి పేరును పెట్టారు. ఈ భవనాలపైన సిలువను పోలిన నిర్మాణం చేపట్టడంపైన విమర్శలున్నాయి.